హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. మీరు ఈ వీడియో చూసే ముందర లైక్ చేసి రండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, ఎందుకంటే చేసుకోవడం వల్ల మీకు వీడియోస్ నచ్చుతున్నాయి లేదని నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఉంది, దీని పేరేదో తాయి అక్షరాలతో రాసింది, మనకేమో తాయి రాదు. ఇప్పుడే మెట్రో దిగాను. మెట్రో స్టేషన్ నుంచి ఇంకొక మెట్రో స్టేషన్ పోయి ఆ నుంచి ఆ లైన్ చేంజ్ అయ్యి ఎల్లో లైన్ నుంచి గ్రీన్ లైన్ చేంజ్ అయ్యి గ్రీన్ లైన్ నుంచి మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ ఇంకొక 6 షాపుల దగ్గర దిగి మళ్ళీ అక్కడి నుంచి ఒక 300 మీటర్లు నడిచే లోపల నా బెండు దిగిపోతుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడి నుంచి సాయిలూన్ అనే ప్రొనౌన్సియేషన్ తప్పుగా అనుకోండి, సాయిలూన్ అనే మెట్రో స్టేషన్ నుంచి పటాయా బస్ టర్మినల్ దాకా నేను క్యాబ్ తీసుకుంటున్నా. ఇంకా నా ఓపిక నశించిపోయింది, ఎంతసేపు వెయిట్ చేస్తామని. ఇప్పుడే మెట్రో స్టేషన్ నుంచి మోవిచ్ బస్ స్టాప్ అంటే ప్రొనౌన్సియేషన్ కొంచెం తప్పుగా పలుకుంటే క్షమించండి, ఈ తాయి పేర్లు పలకడం కొంచెం కష్టమే కదా. సో అక్కడ దాకా నేను క్యాబ్ బుక్ చేసుకున్నా. ఆ క్యాబ్ ఏమో నాకు 178 తాయి బాత్స్కి వచ్చింది. సో ఇప్పుడే ఆ మెట్రో స్టేషన్ క్రాస్ అయ్యి ఏదో ఫ్లైఓవర్ ఎక్కాడు. ఫ్లైఓవర్ ఎక్కి మనం మోవిచ్ బస్ స్టాప్ దాకా తీసుకుపోతాం. సారీ ఫ్రెండ్స్, బస్ స్టాప్లో వీడియో దిగడం మర్చిపోయా. కొంచెం ఇక్కడ హీట్ ఎక్కువ ఉంది కదా, హీట్లో ఆ టికెట్ తీసుకోవడం ప్రాసెస్ అవన్నీ చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అప్పటికే నేను క్యాబ్ దిగిన వెంటనే బస్సు వచ్చింది, వెంటనే టికెట్ తీసుకొని దాబా బస్సు ఎక్కేసేటప్పటికి నేను మర్చిపోయాను. ఆ కంగారు ప్లస్ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఒకవేళ కుదిరితే పటాయా నుంచి బ్యాంకాక్ వచ్చే వీడియో తీసి దాంట్లో టికెట్ ఎంత రేటు చెప్తాను. ఎంత రేటు కాదు, 131 బాత్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 400 రూపీస్ చిల్లర ఉంటుంది, తక్కువే. అదే మనం ఈ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని పోతే 2200 రూపీస్ కాదు తాయి బాస్ పడుతుంది. సో దానికని ఇది బెటర్ కదా, అందుకని నేను బస్సు బుక్ చేసుకొని బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడే బస్సు అయితే ఇక్కడ ఏంటంటే బ్యాంకాక్లో సిటీ మధ్యలో నుంచే ఇది హైవే వేసేసారు. ఒకటేసారి దాన్ని ఎక్కేసినామంటే డైరెక్ట్ పటాయాకి వెళ్ళిపోవడానికి ట్రాఫిక్లో పడకుండా వెళ్ళిపోతాం. దానికోసం 1250 బాస్ కార్లకి, బస్సులకి మేబీ 120-130 బాస్. సో మా బస్ డ్రైవర్ ఇప్పుడే హైవే ఎక్కించేసాడు, హైవే ఎక్కించి పోతా ఉన్నాడు. సో దాదాపు బ్యాంకాక్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసినాము. అవుట్స్కట్స్ ఏంది, బ్యాంకాక్ సిటీ దాటిపోయినట్టే. ఈ నుంచి పటాయా మేబీ 131 కిలోమీటర్స్. కానీ దారిలో పోతుంటే రంగులుగా బిల్డింగ్లు, కానీ ప్రతి బిల్డింగ్కి ఏసీ మాత్రం కంపల్సరీ ఉందా, అదేందో ఇక్కడ ఫ్యాన్ మాత్రం ఎదిగినా కనపడుతుంది సీలింగ్ ఫ్యాన్. మేబీ ఏదో టోల్ కోసం టోల్ కట్టడానికి కోసం ఆగినట్టున్నాడు, కానీ ఈ బిల్డింగ్ మాత్రం అదిరిపోయింది. భలే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్గా భలే కట్టారు. చూస్తుంటే మన హైదరాబాద్లో టీ హబ్ ఉంది కదా, దానిలాగా కనపడుతుంది. నేను కూడా అదే అనుకున్నాను. కానీ ఇక్కడ ప్రతి దగ్గర ఈ ఆఫీస్ దగ్గర దేని ముందంటే చిన్న గుడులు లాంటివి, గోపులు లాంటివి కంపల్సరీ ఉంటుంది. అదేంటో దాంట్లో మెయిన్గా వినాయకుడు పువ్వు కూడా కంపల్సరీ పెడతారు. పోతున్నాయి కదా, అక్కడ ఒక బోట్ కనపడుతుంది కదా, ఆ బోటు పింఛన్ ఉండదు, దాని ముందర చిన్న బోట్ ఉంటుంది, అది మొత్తం లాక్కొని పోతుంది. ఆ బోట్లోనే ఈ బ్యాంకాక్ ఈ తాయికి సంబంధించిన ఫుడ్ అంతా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఎవరిని మరే వాడుకుంటాం కదా. ఇప్పుడే మనం పటాయా అవుట్స్కట్స్లోకి ఎంటర్ అయినాం. ఇంకొక 10-15 మినిట్స్లో మనం పటాయాలోకి వెళ్ళిపోతాం అనుకుంటా. గూగుల్ మ్యాప్స్లో అది కూడా చూపిస్తుంది. ఇక్కడి నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ అన్నట్టు చూపిస్తుంది. మేబీ మనం ఇంకొక 10-20 మినిట్స్లో పటాయాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకో పటాయా బోర్డు కూడా కనపడుతుంది. కాదు వేరే. ఓహో, పటాయా ఫుల్ టర్న్ తీసుకుని వెళ్తుంది. ఇది పటాయా బస్ స్టేషన్. ఇప్పుడే పటాయా బస్ స్టాప్లో దిగేసి ఈ నుంచి మన హోటల్ ఒక 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్. సో హోటల్కి వెళ్ళినాక మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.